మన ఈకేటీఎస్ సర్వీస్లో ఈరోజు కొత్త సంవత్సరం 2వ రోజులో మార్స్ కుజుని వల్ల వచ్చేటట్టు కుజుడు ఆరో స్థానం ప్రభావం. కుజుడు అనే గ్రహం ఇచ్చే అనారోగ్యాలు ఏంటో చెప్పుకోవాలి. హై ఫీవర్, ఆపరేషన్స్, బరన్స్, అగ్ని ప్రమాదాలు, హిస్టీరియా, వెనీస్, ఎరిట్రీస్, డిస్కంపోజిషన్ ఆఫ్ మార్క్స్ అంటారు. అబార్షన్స్ కూడా కుజుడి వల్ల వస్తాయట. స్త్రీలకు సంబంధించిన కడుపు నొప్పి, అనారోగ్యాలు అని కుజుడు శుక్రుడితో కలిసి ఉంటే గనేరియా, సిఫిలిస్ అని స్త్రీ సంబంధ పురుషుల అక్రమ సంబంధాలు, స్త్రీ సంబంధాలు పెట్టుకునే వచ్చే అనారోగ్యాలు కుజ శుక్రుల వల్ల వస్తాయన్నమాట. నీచ పడితే ఇవే గ్రహాలు ఆ వ్యాధులతో వాళ్ళు మరణించేస్తారు పూర్తిగా. నెక్స్ట్ బుధుడు ఏమేమి అనారోగ్యం ఇస్తాడు? చెముడు, పిచ్చి, జ్ఞాపక శక్తి తగ్గుట, తలకాయ నొప్పి. అయితే బుధుడు శత్రురాశిలో ఉన్న నీచపట్టిన లగ్నం 6వ స్థానాధిపతినప్పుడు చూసినప్పుడు మాత్రమే ఈ అనారోగ్యాలు వస్తాయి. నెక్స్ట్ గురువు గారు ఇచ్చేటువంటి అనారోగ్యాలు లివర్ సంబంధించింది, డీజనరేషన్ ఆఫ్ ఫ్యాట్, అతిగా లావ్ అయిపోవడం, డైజెస్టివ్ అజీర్ణము, గ్యాస్ట్రిక్ ట్రబుల్, మెంటల్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా గురుడు ఇస్తారు. లుకోరియాట గురుడు నీచుపట్టి వీక్షించినప్పుడు వచ్చే రోగాలు, వీటి వల్ల బాగా ధనవ్యయం అనేది మనకి అవుతుంది. నెక్స్ట్ శుక్రుడు ఎంతసేపు విలాసాలు అంటున్నాం కదా, కంటికి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఎక్కువగా ఇచ్చేది శుక్రుడు. రవి వీక్షణలు అవి ఉంటే కంటి ఆపరేషన్, సర్జరీస్ అవుతాయి. సుఖ వ్యాధులు అవి ఇచ్చేది కూడా శుక్రుడేట. నెక్స్ట్ ఈ శుక్రుడు కుజుడితో కలిసి కానీ మళ్ళీ అష్టమ స్థాన ప్రభావం కలిగి ఉన్నప్పటికీ, అది నీచ పట్టినప్పటికీ ఈ కుజ శుక్రులు ఒకరినొకరు చూస్తే ఎయిడ్స్ రోగంతో మరి ఆ జీవుడు చచ్చిపోతాడు. చెడ్డ పనులు చేసి మగవాళ్ళు ఎయిడ్స్ రోగంతో చచ్చిపోయారంటారు. పైకి చెప్పరు. పైకి చెప్తే పరుగు పోతుందని చెప్పరు అనమాట. అది అలా తప్పుడు పనులు చేసి చచ్చిపోతారు. నెక్స్ట్ మరణం చెప్పకూడదు, కానీ శుక్రుడు కుజుడు వీళ్ళు ఇచ్చే అనారోగ్యాలు ఇలా ఉంటాయన్నమాట. ఆ టైంలో అలాంటి పిచ్చి పనులు చేయాలనిపిస్తుంది. శని పడమర దిశకు అధిపతి, గాల్ బ్లాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్, మజిల్ పెయిన్స్, కాళ్ళు చేతులు నొప్పులు, కదలలేకపోవడం, ఆస్మా, హిస్టీరియా, పెయిన్, జాయింట్ ఎముకల నొప్పులు, నరాల నొప్పులు, ఇవన్నీ కూడా ఇచ్చేది ఈ యొక్క శని భగవానుడు అనమాట మనకి అనారోగ్యాలు. రాహు అయితే స్కిన్, చర్మ వ్యాధులు, బ్లడ్కి సంబంధించి కలరా, మసూచి, లెప్రసీ, కుష్టు, బొల్లి, ఇలాంటివన్నీ కూడా మనకి ఇచ్చేది రాహు. కేతువు స్మాల్ పాక్స్, అమ్మవారు అంటారు కదా, అది ఆ డిసీజులు కేతు ఇస్తాడు. కేతు అలాగే అగ్ని ప్రమాదాలు లాంటివి కూడా కేతు ఇచ్చేటటువంటి అనారోగ్యాలు. అయితే నెక్స్ట్ పాఠంలో మనం చెప్పుకునేది చాప్టర్ 10 అవుతుంది. గ్రహాలు వివిధ రాశులు రోగ నిర్ధారణ ఎలా చేయాలి అన్నది నెక్స్ట్ తెలుస్తుంది అనమాట. ఓకే, ఇవాళ చిన్న బ్రేక్.